ఈరోజు మన ధ్యాన భాగం ఏంటంటే మరణం తర్వాత మరొక లోకం ఉందా అనేటువంటి ఆలోచన చేద్దాం. నేటి ఆధునిక ప్రపంచంలో నాస్తికులు, హేతువాదులు, కొంతమంది యువతీ యువకులు మరణం తర్వాత మరొక లోకము ఉన్నదో లేదో ఎవరికి తెలుసండి, తెలియనటువంటి ఆ లోకమును గూర్చి ఆలోచించి ఉన్నటువంటి ఈ చిన్న జీవితాన్ని దేవుడు దేవుడు అని ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారని చాలామంది అడుగుతున్నారు. అలాంటి వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారిలో ఉంటే మీ అందరికీ నా ఒక సూటి ప్రశ్న ఏంటి అంటే, మనం తల్లి గర్భంలోనికి రాకముందు, మనము తల్లి గర్భములో 9 నెలలు లేకముందు, తల్లి గర్భములో నుంచి ఈ లోకంలోనికి రాకముందు మనకు ఎవరైనా చెప్పారా? ఏమని అంటే, మీరు ఈ లోకానికి భూలోకానికి వెళతారని కానీ, అక్కడ ఈ విధంగా పేరు పెట్టుకుంటారని కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ చేస్తారని కానీ ఎవ్వరూ మనకు చెప్పలేదు. కానీ ఎవ్వరు చెప్పకపోయినా తల్లి గర్భంలో 9 నెలల నుండి బయటకు వచ్చి ఈ భూలోకాన్ని చూసి జీవిస్తూ బ్రతుకుతున్నటువంటి మనము మరణాన్ని, మరణం తర్వాత లోకాన్ని, సృష్టి యావత్తును సృష్టించి మనుషులందరినీ పెంచి పోషిస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడే మరణం తర్వాత మరొక లోకం ఉన్నదని చెబితే ఆ లోకాన్ని గూర్చి లేదు అనుకుని పొరపాటు పడుతూ జీవితాన్ని వృధాగా జరుపుకుంటున్నటువంటి యువతీ యువకులందరూ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించాలని మనవి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.